హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సాటర్డే. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందా బిజినెస్ అనేది. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా డ్యూటీ. టైం వచ్చేసి 9 క్రాస్ చేసింది, 9:20 అయ్యింది. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా. దానికన్నా ముందు మీరైతే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు, ప్లీజ్ మీరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు డైలీ అప్డేట్ అనేది ఇస్తుంటాను. ఇది ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా, ఓలా ఆన్ చేస్తున్నా, ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఓలా ఆన్ చేసిన. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం ఈరోజు అయితే 3000 క్రాస్ చేస్తామా చేయమా అనేది. ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఆన్ చేసిన డ్యూటీ. ఈరోజు అయితే కావా అనేది చూద్దాం. ఈరోజు సాటర్డే. ఒకసారి రైడ్స్ ఉంటాయి, ఒకసారి ఉండవు, చెప్పలేము. ఇప్పుడైతే ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే మళ్ళీ మీకు రైడ్ పడ్డాక అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఏం పర్లేదు. ఇన్సెంటివ్ ఈసారి 6 రైడ్సే పెట్టిండు. మామూలుగా ఫ్రైడే, సాటర్డే, సండే 9 రైడ్స్ పెడతాడు. 9 రైడ్స్ 22 రూపీస్ పర్ కిలోమీటరు. కానీ ఇప్పుడు 6 రైడ్సే పెట్టిండు. 6 రైడ్స్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ పెట్టిండు. పెంచలేదు ఈసారి. సరే మరి అయితే అప్డేట్ ఇస్తాను మీకు నెక్స్ట్ రైడ్ పడ్డాక. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే మొత్తం లాసే. మొత్తం 4 రైళ్ళు అయినాయి. 6 రైళ్ళు అయితేనే ఇన్సెంటివ్ వస్తుంది కదా, 4 అయినాయి. ప్లస్ టైం వేస్ట్ ఈరోజు మొత్తం. పొద్దున 9:20కి వెళ్ళినా. 9:20కి వెళ్ళింటే ఫస్ట్ రైడ్ ఇక్కడి నుంచి చూపిస్తుంది చూడండి. టోటల్ 4 రైడ్స్ 1621 రూపీస్. ఇన్సెంటివ్ ఏం రాలేదు, 0. చూపి ఎట్లా సర్వర్ డౌన్ ఉంది, చూద్దాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి 13 కిలోమీటర్లు. కస్టమర్ పే చేసింది 309 రూపాయలు. కోంపల్లి నుంచి బేగంపేట 13 కిలోమీటర్లు 230 రూపాయలు 47 నిమిషాలు. దీంట్లో కమిషన్ వచ్చేసి 58 రూపీస్ కమిషన్ తీసుకెళ్ళిండు. జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్. మనకు వచ్చింది 230. సెకండ్ రైడ్ వచ్చేసి అఫీస్పేట్, బేగంపేట నుంచి అఫీస్పేట. ఇది క్యాష్ కలెక్ట్ వచ్చేసి 286. కిలోమీటర్ వచ్చేసి 17 కిలోమీటర్స్. మనకి ఇచ్చింది 252. కంపెనీ వాడు కట్ చేసుకెళ్ళి కమిషన్ 20 రూపీస్, జిఎస్టీ 14 రూపీస్. ఇది 43 మినిట్స్ పట్టింది 17 కిలోమీటర్స్. నెక్స్ట్ 2 రైళ్ళు క్యాన్సిల్ అయినాయి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ 12కి వెళ్ళిన ఎయిర్పోర్ట్కి. ఇగో కొండాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ 36 కిలోమీటర్లు 662 రూపాయలు. మనకు వచ్చింది 600. 60 రూపాయలు టోలు రీఫండ్ చేసిండు. దాంట్లో కలిపి 660 రూపాయలు.
కస్టమర్ పే చేసింది, ఇది ఆన్లైన్ పేమెంట్ చేసిండు కస్టమర్ కాడ నుంచి ఫెయిర్ 788 రూపీస్, మనకి ఇచ్చింది 602 రూపీస్. 36 కిలోమీటర్లకి 87 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 38 రూపీస్. ఇది వచ్చేసి 1 అవర్ పట్టింది. 12కి వెళ్ళిన ఎయిర్పోర్ట్కి, 12కి వెళ్తే 640కి వచ్చిన, 640 కాదు 6కి వచ్చిన రిటర్న్. ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలగిరి 44 కిలోమీటర్స్, 514 రూపీస్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 919 రూపీస్. సగానికి సగం వీడే తిన్నాడు. కంపెనీ కమిషన్ వచ్చేసి 70 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 79 రూపీస్. ఓలా హబ్ ఫీజు అంటే పార్కింగ్ ఛార్జెస్ 254 రూపీస్ కట్ చేసుకుండు. 254 రూపీస్ హబ్ ఫీజు. టోటల్ వచ్చేసి 44 కిలోమీటర్స్, 514 రూపీస్ ఇచ్చిండు. 2 అవర్స్ పట్టింది. ఇది ఇంకో ట్రిప్ పడినది కానీ 640కి, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇంతే ఈరోజు. తర్వాత ఉన్న బుకింగ్సే పర్లేదు అసలు. 4 బుకింగ్తో క్లోజ్ ఉన్నాయి ఈరోజు. ఇది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇది. ఈరోజు అయితే లాసే. డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు డీజిల్ తాగింది. 1000 రూపాయలు అయిపోయింది. మార్నింగ్ పోపించింది. 600, 600 ప్రాఫిట్ అంతే ఉన్నాయి. ఈరోజు ప్రాఫిట్ 600. ఇది ఇంకా సరే. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్, గుడ్ నైట్.